వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. ప్రపంచ ఆర్థిక రాజధాని దావోస్ సాక్షిగా ఒక సంచలనం నమోదైంది. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడన్నట్టుగా భారత్, యూరోపియన్ యూనియన్ తమ పంతాలను పక్కన పెట్టి ప్రపంచ నివ్వెరపోయే ఒక హిస్టారికల్ డెసిషన్ తీసుకున్నాయి. అదే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న ఇండియా EU ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు ఇప్పుడు క్లైమాక్స్కు చేరుకుంది. ఇది కేవలం ఒక సంతకం కాదు, 200 కోట్ల మంది ప్రజల భవిష్యత్తును మార్చబోయే ఒక ఎకనామిక్ రివల్యూషన్. ప్రపంచ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేసే ఒక అద్భుత ఘట్టానికి భారత్ వేదిక కాబోతోంది. దశాబ్దాల నిరీక్షణ, వేల గంటల చర్చలు, ఎన్నో తర్జన భర్జనలు, వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ భారత్, యూరోపియన్ యూనియన్ ఒక చారిత్రాత్మక ఒప్పందానికి సిద్ధమయ్యాయి. భారత్ తన డిమాండ్లపై పట్టు వీడకుండానే యూరప్ ను తన వైపు తిప్పుకుంది. ఈ డీల్ ను ఖరారు చేసేందుకు స్వయంగా యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లియాన్ భారత్ వస్తున్నారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 సదస్సు భారత్ యొక్క పెరుగుతున్న ప్రాధాన్యతకు అద్దం పట్టింది. ఐరోపా సమాఖ్య అధ్యక్షురాలు ఉర్సులా వోన్ డెర్ లియాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లో హాట్ టాపిక్ గా మారాయి. మేము ఒక చారిత్రాత్మక ఒప్పందానికి అతి దగ్గరలో ఉన్నాం అని ఆమె ప్రకటించటం వెనుక ఉన్న అసలు అర్థం భారత్ ఇక నెక్స్ట్ గ్లోబల్ సూపర్ పవర్ అని చెప్పడమే. ఈ ఒప్పందం ద్వారా ప్రపంచ జీడీపీలో దాదాపు 25% వాటా ఉన్న రెండు భారీ ఆర్థిక వ్యవస్థలు చేతులు కలబోతున్నాయి. అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతలు ఉన్న తరుణంలో భారత్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. And right after Davos, the next weekend, I will travel to India. There's still work to do, but we are on the cusp of a historic trade agreement. Indeed, some call it the mother of all deals. One that would create a market of 2 billion people, accounting for almost a quarter of global GDP. And crucially, that would provide a first-mover advantage for Europe with one of the world's fastest-growing and most dynamic continents. చదరంగంలో పావులు కదిపినట్లుగా అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ ఇప్పుడు అగ్రరాజ్యాలకు గట్టి పోటీనిస్తోంది. భారత్, EU మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చర్చలు నిన్న మొన్నటివి కావు. దాదాపు 2 దశాబ్దాల నుంచి నలుగుతున్న ఈ అంశం ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది. ఆలస్యమైనా సరే భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే ఈ డీల్ను పట్టాలెక్కించింది. ఇది కేవలం ఒక సంతకం కాదు, ఆసియా, యూరప్ ఖండాల మధ్య నిర్మించబడుతున్న ఒక బలమైన ఎకనామిక్ బ్రిడ్జ్. ఈ కథలో అసలైన ట్విస్ట్ ఏంటంటే ఈ ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించడానికి ఉర్సులా వాన్ డెర్ లియాన్ స్వయంగా భారత్ రానున్నారు. ఈ నెల 26న మన 77వ రిపబ్లిక్ డే వేడుకలకు ఆమె చీఫ్ గెస్ట్ గా హాజరు కావడం ఒక వ్యూహాత్మక అడుగు. జనవరి 27న ప్రధానమంత్రి మోదీతో జరిగే 16th ఇండియా EU సమ్మిట్లో ఈ మెగా డీల్పై సంతకాలు జరగనున్నాయి. ఇది జరిగితే ఆసియా, యూరప్ మధ్య ఒక బలమైన ఎకనామిక్ బ్రిడ్జ్ ఏర్పడుతుంది. బెటర్ లేట్ దాన్ నెవర్ అన్నట్లుగా సుదీర్ఘ చర్చల తర్వాత భారత్ తన డిమాండ్లను నెగ్గించుకుంటూనే ఈ డీల్ను పట్టాలెక్కించింది. ఇది సుదీర్ఘ చర్చల ఫలితం. సుంకాలు తగ్గించడం, మేధో సంపత్తి హక్కులు, సేవల రంగంలో వెసులుబాట్లు వంటి కీలక అంశాలపై ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. దశాబ్దాల నిరీక్షణ తర్వాత భారత్, ఐరోపా దేశాల మధ్య వాణిజ్య బంధం ఒక కీలక మలుపు తిరిగింది. ఇది కేవలం పన్నుల తగ్గింపు మాత్రమే కాదు, నవ భారత ఆర్థిక ప్రస్థానంలో ఒక గేమ్ చేంజర్. అటు యూరప్ టెక్నాలజీ, ఇటు ఇండియా టాలెంట్ కలిస్తే ప్రపంచ మార్కెట్ రూపురేఖలు మారిపోనున్నాయి. ఇది కేవలం పన్నుల తగ్గింపు మాత్రమే కాదు, నవ భారత ఆర్థిక ప్రస్థానంలో ఒక గేమ్ చేంజర్. అటు యూరప్ టెక్నాలజీ, ఇటు ఇండియా టాలెంట్ కలిస్తే ప్రపంచ మార్కెట్ రూపురేఖలే మారిపోనున్నాయి. ఏ ఒప్పందమైనా సరే
గివ్ అండ్ టేక్ పాలసీ మీద నడుస్తుంది. కానీ భారత్ తన రైతుల ప్రయోజనాలను, దేశీయ పరిశ్రమల రక్షణను పనంగా పెట్టకుండా ఈ చర్చలను ముందుకు తీసుకెళ్లింది. ధైర్యవంతులకు అదృష్టం అనుకూలంగా ఉంటుంది అన్నట్లుగా భారత్ తన డిమాండ్ల విషయంలో తగ్గేదే లేదని స్పష్టం చేయడంతో యూరోపియన్ యూనియన్ కొన్ని కీలక మార్పులకు అంగీకరించింది. దీనివల్ల భారతీయ వస్త్రాలు, తోలు వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తులకు యూరప్ మార్కెట్లో తిరుగులేని ప్రవేశం లభిస్తుంది. ఇన్నాళ్లు భారత్ నుండి యూరప్కు వెళ్లే వస్తువులపై ఉన్న భారీ ట్యాక్స్లు ఇప్పుడు కనుమరుగు కానున్నాయి. దీనివల్ల మన టెక్స్టైల్స్, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఐరోపా మార్కెట్లో తక్కువ ధరకే లభిస్తాయి. అంటే మన ఎగుమతిదారులకు భారీ లాభాలు చేకూరనున్నాయి. ఎగుమతులు, దిగుమతులపై ఉన్న భారీ పన్నుల గోడలు కూలిపోనున్నాయి. దీనివల్ల ఇరు ప్రాంతాల మధ్య వస్తువుల రవాణా మరింత చౌకగా, వేగంగా మారుతుంది. అమ్మ పెట్టదు, అడక్కుండా పెట్టదు అన్నట్టు కాకుండా ఇరు పక్షాలు పరస్పర ప్రయోజనాల కోసం పన్నులను కనిష్ట స్థాయికి తగ్గించుకుంటున్నాయి. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్లు మరియు డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో ఐరోపా నుండి బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు భారత్కు రానున్నాయి. ఇది భారతీయ స్టార్టప్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. కేవలం వ్యాపారమే కాదు, భద్రత కూడా ముఖ్యం. రక్షణ రంగంలో సాంకేతిక ప్రయోజనాన్ని పంచుకోవడం, ఉమ్మడి ఉత్పత్తులపై ఇరు పక్షాలు దృష్టి సారించాయి. భారతీయ టెక్ నిపుణులు, ఇంజనీర్లు ఐరోపాలో సులభంగా పనిచేసేలా వీసా నిబంధనలను సరళతరం చేయాలని భారత్ గట్టిగా కోరుతోంది. మన టాలెంట్కు ప్రపంచ వేదికపై గుర్తింపు దక్కాలన్నదే ప్రధాన లక్ష్యం. ఈ ఒప్పందంలో పర్యావరణ హితమైన వాణిజ్యానికి పెద్దపీట వేశారు. గ్రీన్ హైడ్రోజన్ వంటి భవిష్యత్ ఇంధన వనరుల విషయంలో ఐరోపా సహకారం భారత్కు కీలకం కానుంది. గత కొన్నేళ్లుగా సాగుతున్న ఈ చర్చలు ఇప్పుడు ముగింపు దశకు చేరుకోవడం అంతర్జాతీయ వాణిజ్య రంగంలో భారత్కు పెరుగుతున్న ప్రాధాన్యతకు నిదర్శనం. అమెరికా వంటి దేశాలతో వాణిజ్య ఉద్రిక్తతలు ఉన్న ప్రస్తుత తరుణంలో ఐరోపాతో ఈ డీల్ కుదరటం భారత్కు వ్యూహాత్మకంగా ఎంతో కీలకం. భారత్ ఐరోపా వాణిజ్య ఒప్పందం కేవలం కాగితాల మీద సంతకం కాదు, ఇది కోట్లాది మంది భారతీయుల భవిష్యత్తును మార్చే ఒక గొప్ప అడుగు. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే 200 కోట్ల మంది ప్రజల మార్కెట్ ఒకే గొడుగు కిందకు వస్తుంది. అదృష్టం అనేది సిద్ధంగా ఉన్నవాడినే వరిస్తుంది అన్నట్లుగా గ్లోబల్ ఇన్వెస్టర్లందరూ ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నారు. జనవరి 27న ఢిల్లీ వేదికగా జరిగే సంతకం ప్రపంచ ఆర్థిక చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతోంది. ఇది కేవలం వాణిజ్యం మాత్రమే కాదు, భారత్ ఒక గ్లోబల్ లీడర్గా మారుతున్న తీరుకు నిదర్శనం.